టీఎఫ్సీ ఫిల్మ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి సీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ నిర్మాతపై చరణ్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. చరణ్ నటించిన రంగస్థలం మూవీ, మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని భారీ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. అయితే భరత్ అనే నేను తక్కువ టైంలోనే రంగస్థలం కలెక్షన్స్ దాటేసిందని ఈ చిత్ర నిర్మాత దానయ్య పోస్టర్ రిలీజ్ చేశారు. మరోపక్క రంగస్థలం నిర్మాతలు త్వరలో మహేష్ బాబుతో సినిమా తీయబోతుండటంతో ఇక్కడ అతని సినిమాకు సైడ్ ఇచ్చేసి రంగస్థలం ప్రమోషన్స్ ఆపేశారు. ఈ విషయం రామ్ చరణ్ దృష్టికి చేరింది. అలాగే దానయ్య తన భరత్ అనే నేను సినిమాకు 2 వారాలు 200 కోట్లు అన్న పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు కూడా చరణ్ కు తెలిసిందట. దీంతో చరణ్ వెంటనే దానయ్యకు ఫోన్ చేసి కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమైన కలెక్షన్లు ఎంత ఉంటే అంత వేసుకోవచ్చని, అందులో తప్పు లేదని, కానీ కేవలం తన సినిమాను దాటించడం కోసం లేని కలెక్షన్లతో పోస్టర్లు వేయడం అభిమానులను బాధ పెట్టడం అవుతుందని ఫుల్ గా క్లాస్ పీకారట. అంతేకాదు ఆ తర్వాత నిర్మాత మీద అలిగి 2 రోజుల పాటు చరణ్ షూటింగ్ కూడా డుమ్మా కొట్టారని సమాచారం. దీంతో కాస్త వెనక్కి తగ్గిన దానయ్య 200 కోట్ల పోస్టర్ వేసే ఆలోచన మానుకొని 190.63 కోట్ల పోస్టర్ ని విడుదల చేశారని తెలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం టీఎఫ్సీ ఫిల్మ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.